హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. ఎస్, ఏపీ హైకోర్టులో నోటిఫికేషన్ రానే వచ్చింది. మీరు విన్నది నిజమే. మరి ఈ రోజే ఏపీ హైకోర్టుకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రావడం జరిగింది. దాంట్లో ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి అప్లై చేయడానికి అవకాశం ఉన్నటువంటి ఏకైక పోస్ట్, వన్ ఆఫ్ ది బెస్ట్ పోస్ట్ అండ్ హైయెస్ట్ నంబర్ ఆఫ్ పోస్ట్, ఎక్కువ సంఖ్యతో వచ్చినటువంటి పోస్టు. అంటే టోటల్గా హైకోర్టులో 300 పోస్టులతో నోటిఫికేషన్ వస్తే దాంట్లో ఎక్కువ నంబర్ ఈ పోస్ట్కి మాత్రమే వేకెన్సీ ఉంది. మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 13 జిల్లాకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి అప్లై చేయడానికి గొప్ప అవకాశం కల్పిస్తున్నటువంటి ఏకైక పోస్టు అసిస్టెంట్ పోస్టు. మరి ఈ పోస్టు గురించి ఎలిజిబిలిటీ, క్వాలిఫికేషన్, ఎగ్జామ్ డేట్, ఎగ్జామ్ ప్రొసీజర్, సెలక్షన్ ప్రాసెస్ అండ్ సిలబస్, మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్, ఎప్పుడు నుంచి అప్లై చేయాలి, ఏజ్, వీటన్నిటి గురించి పరిపూర్ణమైన అవగాహన, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ ఒక్క వీడియోలోనే మీకు అందించడం జరుగుతుంది. ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఇప్పుడు వచ్చినటువంటి 13 రకాలమైన పోస్టులకి 13 వీడియోలతో మీకు అందించడం జరుగుతుంది. ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి యూస్ఫుల్ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. సో వీడియో చూడండి, నచ్చితే మీ యొక్క విలువైనటువంటి సమాచారాన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి. సో రైట్, మరి ఈ వీడియోలో మనం చూస్తున్న అసిస్టెంట్కి సంబంధించింది. మరి అసిస్టెంట్కి ఇది ఎప్పుడు వచ్చిందమ్మా, మనం అప్లై ఎప్పటి నుంచి చేసుకోవచ్చు అంటే ఈ నెల 30 నుంచి. ఓకే, మార్చి ఎప్పటి నుంచి మనం అప్లై చేసుకోవచ్చు? మార్చ్ సో సీ హియర్, మార్చ్ ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు అమ్మా? మార్చ్ 30 నుండి, ఎప్పటి నుంచి? మార్చ్ 30 నుంచి ఏప్రిల్ మనకి 19 వరకు అప్లై చేయడానికి అవకాశం ఉంది. అంటే ఒక 20 డేస్ వరకు మనకి అప్లై చేయడానికి అవకాశం కలిగిస్తుంది హైకోర్టు. సో రైట్, అప్లై చేయడానికి. అయితే దీంట్లో సంబంధించినటువంటి ఎలా అప్లై చేయాలి, ఏం చేయాలి, ప్రతిదీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇక్కడ మరి చూడండి మా డియర్ ఆస్పిరెంట్స్, అసిస్టెంట్ పోస్ట్ 7వ నంబర్లో ఉన్నటువంటి పోస్టు. అంటే వచ్చినటువంటి హైకోర్టు నోటిఫికేషన్లో అసిస్టెంట్కి మొత్తం పైన 78 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల అయింది. మరి 78 పోస్టులో దీని యొక్క సాలరీ ఎంత అంటే 25,222. ఓకే, 80,910 వరకు మనకి సాలరీ అయితే లభిస్తుంది. ఓకేనా? సో ఇక్కడ 78 పోస్టులు ఉంది కాబట్టి ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి అప్లై చేయడానికి అవకాశం ఉంది. మరి దీని యొక్క ఈ 78 పోస్టులలో మనం అసిస్టెంట్లో ఓపెన్ కేటగిరీలో 30 పోస్టులు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ 7, బీసీఏ 6, బీసీబీ 8, బీసీసీ 1, బీసీడీ 6, బీసీఈ 3, అలాగే ఎస్సీ గ్రేడ్ 1, గ్రేడ్ 2 5, గ్రేడ్ 3కి 6 ఉన్నాయి. ఎస్టీకి ఏమో 4 ఉన్నాయి. టోటల్ 78. అలాగే పీడబ్ల్యూడీలో 1, బీలో 1, డీలో 1, అలాగే ఈఎస్ఎంలో టోటల్గా 3 ఉంది. ఎంఎస్పిలో టోటల్గా 4 ఉన్నాయి. మొత్తం పైన ఎలా టోటల్గా ఉన్నటువంటి పోస్టులు అయితే ఉన్నాయి 78 మనం చూసాము ఈ టోటల్ పోస్టులలో. ఓకేనా? సరే, మరి దీని ఒక ముఖ్యంగా తెలుసుకోవాల్సిన అసిస్టెంట్ ఒక క్వాలిఫికేషన్ ఏంటి? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మస్ట్ possess a degree in arts or science. అంటే ఎనీ కామర్స్ ఆర్ ఏ లా 3 years ఆర్ 5 years. అంటే ఏదైనా ఒక డిగ్రీ చూడండి, ఆర్ట్స్కి చెందినవారు, సైన్స్కి చెందినవారు, కామర్స్కి చెందినవారు, అంటే ఆర్ట్స్ గ్రూప్ లేదా సైన్స్ గ్రూప్ లేదా కామర్స్ గ్రూప్కి చెందిన వారు ఎవరైనా దీనికి అప్లై చేయడానికి అవకాశం ఉంది. మిగతా వారు నాట్ ఎలిజిబుల్. ఎనీ డిగ్రీ అనలేదు. ఎనీ డిగ్రీ అయితే బీటెక్, బీఈ వీలైతే ఓకేనా అవకాశం. కానీ ఇక్కడ ఇంకొక మాట ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. పైన అయితే ఎనీ డిగ్రీ అనలేదు, క్రింద ఏం చెప్పారంటే చూడండి, ఇన్కార్పొరేట్ బై ది అండర్ ది సెంట్రల్ ఓకే ఇన్స్టిట్యూషన్ రికగ్నైజ్డ్ బై ది గవర్నమెంట్ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ద్వారా మీరు చదివినటువంటి డిగ్రీ క్వాలిఫికేషన్లో కాలేజ్కి
యూజీసీ పర్మిషన్ ఉండాలి, లేదా ఇవన్నీ లేకపోతే ఎనీ అదర్ డిగ్రీ ఈక్వలెంట్ సచ్ క్వాలిఫికేషన్. ఈ క్వాలిఫికేషన్కి సరిపోయే క్వాలిఫికేషన్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సైన్స్ గ్రూప్ కంప్యూటర్ సైన్స్ ఉంటుంది, బీకామ్ కామర్స్ ఉంటారు, వారికి సంబంధించిన ఇప్పుడు బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఉన్నారు, అప్పుడు సైన్స్ గ్రూప్ సరిపోతుంది. ఇలా ఇప్పుడు ఆర్ట్స్ కానీ సైన్స్ కానీ కామర్స్ కానీ దీనికి సరిపోయేటటువంటి ఎనీ అదర్ ఈక్వలెంట్ కోర్స్ అయితే ఎలిజిబుల్, అదర్వైజ్ నాట్ ఎలిజిబుల్. లేదా లా చేసిన వారు కూడా ఎలిజిబుల్. ఆ లా అంటే ఎల్ఎల్బి చేసిన 3 years లేదా ఎనీ 5 years డిగ్రీ కోర్సు కూడా చేసి ఉంటే వారు ఎలిజిబుల్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్ పార్ట్ ఇది. సో రైట్, మరి ఎక్కడ మనం క్లియర్గా తెలుసుకున్నాం. నెక్స్ట్ ఏజ్ లిమిట్ మిత్రమా. ఏజ్ లిమిట్ ఎంతవరకు ఇచ్చాడంటే 18 years నుంచి 42 years వరకు ఇవ్వడం జరిగింది. సో ఎంతవరకు 18 to 42. సార్ 42 అని ఎండింగా లేదు. మరి ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళు అయితే ఉన్నారో అంటే రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఓకే, సో ఎస్సీ అలాగే ఎస్టీ అండ్ బీసీ. ఓకే, సో ఎకనామికల్ వీకర్ సెక్షన్, సో ఎస్సీ అలాగే ఎస్టీ అండ్ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వీరికి అయితే 5 years ఇవ్వడం జరిగింది. అంటే 42 + 5, సో 47 years వరకు అయితే అప్లై చేసే అవకాశం ఉంది. 5 years అనేది ఇవ్వడం జరిగింది. 10 years అనేది పిహెచ్ క్యాండిడేట్కి 10 years ఇవ్వడం జరిగింది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉన్నవారు. మరి ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళంటే వాళ్ళకు ఉన్న టర్మ్స్ కండిషన్ కూడా వారికి కామన్. ఓకేనా. అయితే ఇప్పుడు మనం క్లియర్గా గమనిస్తాం, స్పోర్ట్స్ కోటా విల్ బి ప్రిస్క్రైబ్డ్ ఫర్ ది క్యాండిడేట్ యాజ్ పర్ ది రెస్పెక్టివ్ కమ్యూనిటీ కేటగిరీ. మరి ఈ స్పోర్ట్స్ కేటగిరీలో ఉన్న వారికి కూడా వర్తిస్తుంది. ఓకే రైట్. రిజర్వేషన్ అనేది మనకి తెలిసిందే, ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూసీకి సంబంధించి ఉంటుంది. మరి బీసీలో ఏబిసిడి ఇవన్నీ కూడా మనకి ఎక్కడ క్లియర్గా అవకాశం అయితే ఉంటుంది. ఏది మన కమ్యూనిటీలో పోస్టులు ఉన్నాయా లేదా మనం చెక్ చేసుకోవచ్చు. మరి డాక్యుమెంట్ అప్లోడ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. సో ఖచ్చితంగా ఏ డాక్యుమెంట్స్ కావాలి, మన దగ్గర అప్లై చేసేటప్పుడు ఏ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి అప్లోడ్ మనం. ఎందుకంటే ఏ సర్టిఫికేట్ అయితే మనం అప్లై చేస్తాం రేపు పొద్దున మనం క్వాలిఫై అయిన తర్వాత అదే డాక్యుమెంట్తో మనకి సెలక్షన్ లిస్ట్లో మన పేరు వచ్చిన తర్వాత ఆ డాక్యుమెంట్ని వెరిఫికేషన్ చేస్తారు. కాబట్టి దానికి సంబంధించినటువంటి నేనైతే ఫర్దర్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ డాక్యుమెంట్స్ కావాలనేది. రైట్. నెక్స్ట్ మనం మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అండి. సో ఇక్కడ మనం గమనించాలి, నేమ్ ఆఫ్ ది పోస్ట్ అంటే అసిస్టెంట్ పోస్ట్కి మనం అప్లై చేస్తున్నాం. దీని క్వాలిఫికేషన్ అనేది డిగ్రీ అని మనం చూస్తాము. అయితే ఇక్కడ టోటల్గా 80 marksకి ఎగ్జామ్ జరుగుతుంది మిత్రమా. సో రైట్, 80 marksకి ఎగ్జామ్ జరుగుతుంది. ఒకటి జనరల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి 40 marks, మెంటల్ ఎబిలిటీ అనేది 40 marks, టోటల్గా 80 marks సంబంధించిన ఎగ్జామినేషన్ అయితే ఎక్కడ నిర్వహించడం జరుగుతుంది. గతంలో ఇంగ్లీష్ ఉండేది, ఇంగ్లీష్ని రిమూవ్ చేసి మెంటల్ ఎబిలిటీ ఇవ్వడం జరిగింది. ఈసారి వచ్చినటువంటి దాని నోటిఫికేషన్లో మెంటల్ ఎబిలిటీ అనేది 40 marks ఇవ్వడం జరిగింది. టోటల్గా 80 marksకి ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఓకే, దీని యొక్క సిలబస్ కూడా నేను క్లియర్గా మీకు వీడియో రూపంలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో 2 సబ్జెక్ట్ నుంచి 80 marks అయితే మనకి ఎగ్జామ్ జరుగుతుంది. అయితే ఈ 80 marksలో ఈచ్ క్వశ్చన్ కేరీస్ 1 mark అండి. సో టోటల్గా 80 క్వశ్చన్ అనేది ఈచ్ క్వశ్చన్ కేరీస్ 1 mark అన్నాం. సో టోటల్గా 80 marks. మరి ఈ 80 marks అంతా 80 marks కాస్త మరి ఎన్ని నిమిషాల్లో మనకి ఎగ్జామ్ ఉంటుంది అంటే 90 minutesలో ఎగ్జామినేషన్ ఉంటుందండి. 80 marks 90 minutes అంటే 1 hour 30 minutesలో మనకి ఎగ్జామినేషన్ ఉంటుంది. ఓకేనమ్మా. సో అకార్డింగ్ టు సిలబస్లో ఏదైతే మెన్షన్ చేస్తారో దాన్ని. అయితే క్వశ్చన్ పేపర్ షుడ్ బి ఇన్ తెలుగు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది. సో బోత్ మీడియంలో క్వశ్చన్ పేపర్ తెలుగులో ఉంటుంది, అలాగే ఇంగ్లీష్లో కూడా ఉంటుంది. తెలుగులో ఉంటుంది, అలాగే ఇంగ్లీష్లో కూడా ఉంటుంది క్వశ్చన్ పేపర్. సో మినిమం అంటే మినిమం క్వాలిఫై మార్క్స్ అయితే 40%, 30% అండ్ 35% అయితే ఉంటుంది. ఓకే, సో ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించి ఇక్కడ ఈ పర్సంటేజ్లో అయితే మార్కులు రావు, అది వదిలేద్దాం.
ఓకే, ఒక్కొక్క దానికి ఒక్కొక్క రూపంలో ఉంటుంది, అది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫర్దర్. ఇప్పుడు మనం మెరిట్ లిస్ట్ గురించి తెలియదు. మెరిట్ లిస్ట్ ఎలా ఇస్తారంటే అసిస్టెంట్ పోస్ట్కి మనం అప్లై చేస్తాం కాబట్టి ఈ అసిస్టెంట్ పోస్ట్కి సెలెక్ట్ అయిన వారికి 80 మార్క్స్ ఏదైతే మనం ఎగ్జామ్ రాసామో ఈ ఎగ్జామ్ రాసిన వారు 80 మార్క్స్లో హైయెస్ట్ మార్క్ ఎవరికైతే వచ్చిందో వీరికి ఏం చేస్తారంటే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత ఒకవేళ ఏ రూపంలో ఎగ్జామ్ జరుగుతుంది సార్? కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో ఎగ్జామ్ జరుగుతుంది. ఒకవేళ మల్టీ షిఫ్ట్ కానీ ఉంటే నార్మలైజేషన్ పద్ధతి కూడా ఉంటుంది. ఎలా ఉంటుందమ్మా? నార్మలైజేషన్ పద్ధతి కూడా ఉంటుంది మల్టిపుల్ షిఫ్ట్ అయితే. సో కంప్యూటర్ బేస్డ్ ఉంటుంది హైయెస్ట్ మార్క్. మరి కొన్ని ఎగ్జామ్స్కి అయితే స్కిల్ టెస్ట్ ఉంటుంది, వీరికైతే స్కిల్ టెస్ట్ అయితే లేదు అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా? సో దిస్ ఇస్ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది అసిస్టెంట్ ఆఫీసర్. ఓకే, అసిస్టెంట్కి సంబంధించింది. రైట్, ఎగ్జామినేషన్ ఫీజు ఎంత ఉంది? ఎస్, 800 రూపీస్ ఉంది. ఎంత ఉందమ్మా? 800 రూపీస్ ఉంది. ఎవరికి? ఓసీ వారికి, అలాగే బీసీ వారికి, అలాగే ఈడబ్ల్యూఎస్ వారికి టోటల్గా 800 రూపీస్ అయితే ఫీజు ఉంటుంది. మరియు ఎస్సీ ఎస్టీ అండ్ పిహెచ్ కేటగిరీకి అయితే ఎస్సీ అండ్ ఎస్టీ అండ్ పిహెచ్ కేటగిరీకి అయితే 400 రూపీస్ మాత్రమే ఉంటుంది ఫీ. ఓకేనా? సో ఇది గమనించారు. ఓన్లీ ది అప్లికెంట్ బిలాంగ్ టు ది కమ్యూనిటీ రికగ్నైజ్ ఎస్సీ ఎస్టీ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అలోన్ ఆర్ ఇనిషియల్ ఫర్ ది కౌన్సిల్ పేమెంట్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ ఫీజ్. ఓకే, అది ఏపీకి చెందిన వారైతే మళ్ళీ తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేయవచ్చు. చేస్తే అప్పుడు ఏమవుతుంది? 800 పే మాత్రం చేయాలి. ఓకేనా? ఒకవేళ ఎక్కడ గమనించాలి, నేను 4 రకాల పోస్టులకు అప్లై చేయాలనుకుంటున్నాను. సో మల్టిపుల్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. నేను 4 రకాల పోస్టులకు అప్లై చేస్తే 4 × 800 రూపాయలు నేను పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ పేమెంట్ అనేది ఆన్లైన్ త్రూగానే పేమెంట్ అనేది జరగాలి. సో ఒక్కసారి ఎగ్జామినేషన్ ఫీజు మీరు పే చేస్తే అది రిఫండ్ అని చేయబడదు. ఒకవేళ మీరు చేసేటప్పుడు సబ్మిట్ చేసేటప్పుడు ఏమైనా పొరపాటు జరిగి సిస్టమ్ షట్ డౌన్ అయిపోయి ల్యాప్టాప్ షట్ డౌన్ ఇటువంటి ఏమైనా జరిగితే పేమెంట్ అయిపోయి కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ కానీ కాకపోతే దానికి బాధ్యులు వారు కారు అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా? సో దిస్ ఇస్ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది అప్లికేషన్ ఫీజ్. ఓకేనా? సో రైట్, నెక్స్ట్ ఈ అప్లికేషన్ ప్రాసెస్ చేసేటప్పుడు మై డియర్ ఆస్పిరెంట్ వెరీ 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 ఇంపార్టెంట్ ఈ పార్టే. సో ఏంటి సార్ అదంటే మన ఓటీపీఆర్ అంటాం, దీన్ని వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అంటారు. మరి దీనికి పార్ట్ ఏ పార్ట్ బి అనేసి ఉంటుంది. ఏంటి ఉంటుందమ్మా? పార్ట్ ఏ పార్ట్ బి. మరి పార్ట్ ఏ అనేది ఏంటి? పార్ట్ ఏ బి అనేది ఎస్ పార్ట్ ఏ అనేది ఇక్కడ గమనించాలి. పార్ట్ ఏ అనేది ఏంటమ్మా? సో ఓటీపీఆర్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. పార్ట్ ఏ పార్ట్ బి. పార్ట్ ఏ అనేది ఓటీపీఆర్ అంటారు. సో ఈ ఓటీపీఆర్లో పార్ట్ ఏ అనేది మనం క్లియర్గా గమనించాల్సింది, మీరు ఓటీపీఆర్ ఐడి జనరేట్ చేసుకోవడానికి మీరు చేసే ప్రాసెస్. అంటే ఐడి అండ్ పాస్వర్డ్ మీకు వస్తుంది. అంటే మీ క్వాలిఫికేషన్, మీ యొక్క పర్మనెంట్ ప్రజెంట్ అడ్రస్, సో డీటెయిల్ ఇన్ఫర్మేషన్, క్వాలిఫికేషన్ అన్నీ కూడా స్కాన్ చేసి ఫిల్ చేసి స్కాన్ చేసి అప్లోడ్ చేస్తే మీకు ఒక ఓటీపీఆర్ ఐడి అని వస్తుంది. ఈ ఓటీపీఆర్ ఐడి ఇచ్చేటప్పుడు ఒక విషయం జాగ్రత్తగా గమనించాలి. మీ మొబైల్ నంబర్ వెరీ 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 ఇంపార్టెంట్. అలాగే మీ మెయిల్, జీమెయిల్ ఏదైతే ఉందో అది మీది మాత్రమే ఇవ్వాలి. ఏ నెట్ సెంటర్ ఇవ్వకూడదు, లేకపోతే వేరే వ్యక్తిది ఎవరిది ఇవ్వకూడదు. ఎందుకంటే ఈ పార్ట్ ఏ ఓటీపీఆర్ అనేది ఆ నంబర్కి వస్తుంది మెసేజ్, ఆ మెయిల్గా మెసేజ్ వస్తుంది. పార్ట్ బిలో ఏంటంటే అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనం చేయడం జరుగుతుంది. సో ఈ పార్ట్ బిలో అప్లికేషన్ ప్రాసెస్ చేసేటప్పుడు బిగినింగ్ ఈరోజు మనం అప్లై చేసినప్పటి నుంచి రేపు పొద్దున మీకు అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చినంత వరకు ఈ మొబైల్ నంబర్ ఈమెయిల్కి మాత్రమే ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఒక్కసారి అది ఏదైనా పొరపాటిస్తే దాన్ని మోడిఫికేషన్ చేయడానికి అవ్వదు. అది గమనించాలి. వెరీ 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 వెరీ. సో ప్రతిదీ ఇండివిజువల్ అప్లికేషన్ నంబర్ ఉండేటప్పుడు ఈచ్ పోస్ట్ సో ద క్యాండిడేట్ విల్ రిసీవ్ ఏ యూనిక్ ఆర్ ఇండివిజువల్ అప్లికేషన్ నంబర్. అయితే ఒక అప్లికేషన్ చేసే
చేసేటప్పుడు మనం ఒక 4-5 చేసేస్తాం. దానికి ఒక్కొక్క దానికి ఒక అప్లికేషన్ అనేది ఒకటి ఉంటుంది, దాంట్లో ఐడి నంబర్లు అనేది మార్పు ఉంటుంది. ఓకేనా? సో దిస్ ఇస్ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్ క్యాండిడేట్ ఆర్ అడ్వైజ్ టు గో. సో దానికి ఏమైనా కావాలంటే ఈ వెబ్సైట్లో మనం చెక్ చేయవచ్చు. ఓకేనా? ఒకవేళ ఇంకా ఏమైనా అదనపు సమాచారం కావాలి అంటే ఇక్కడ ల్యాండ్ లైన్ ఏదైతే హెల్ప్ డెస్క్ లైన్ నెంబర్ ఉంది, దీనికి కాల్ చేయొచ్చు. ఆ టైమింగ్ అయితే 10:30 to 5 అలాగా దీని ఒక టైం ప్రకారం చేయవచ్చు, ఓన్లీ వర్కింగ్ అవర్స్లోనే. సో పార్ట్ ఏ పార్ట్ బి వెరీ 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ లాస్ట్ వన్ ఇంకోటి ఏంటంటే సిలబస్కి సంబంధించింది. నెక్స్ట్ అసిస్టెంట్ పోస్ట్కి మనం ప్రిపేర్ అవుతాం. మరి అసిస్టెంట్ పోస్ట్లో ఉన్నటువంటి సిలబస్ ఏంటి? ఈ సిలబస్ ఇంతకుముందు హైకోర్టు వారు ఎప్పుడు కూడా సిలబస్ విడుదల చేయలేదు, కానీ మొట్టమొదటిసారి సిలబస్ అనేది మెన్షన్ చేశారు. సో జీకేలో ఏంటి వస్తుందమ్మా? నేషనల్ కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జాగ్రఫీ, ఆర్ట్ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా, అలాగే ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, ఇండియన్ ఎకనామీ అండ్ బేసిక్ మైక్రో అండ్ మ్యాక్రో, అలా ఎకనామిక్స్, సైన్స్ అండ్ ఎవ్రీడే అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇవి ఎక్కడ వస్తుంది? ఇది జనరల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి టోటల్గా 40 మార్క్స్కి సంబంధించినటువంటి సిలబస్. ఓకే, దీంట్లో ఏ టాపిక్ చదవాలో ఫర్దర్ వీడియోలో నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను. నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీలో ఇక్కడ కూడా 40 మార్క్స్ ఉన్నాయి కదా. ఈ 40 మార్క్స్లో ఏమి ఇచ్చారంటే సిట్టింగ్ అరేంజ్మెంట్, సర్వీస్ వెర్బల్ అండ్ నంబర్, రిలేషన్షిప్, కోడింగ్ డీకోడింగ్, వర్బల్ అండ్ న్యూమరికల్ అనాలజీ, డిస్టెన్స్, సిలోలిజం, లాజికల్ ఆపరేషన్, సిమిలారిటీ అండ్ డిస్సిమిలారిటీ, వీటికి సంబంధించినటువంటి మొత్తం పైన 40 మార్క్స్. టోటల్గా ఎక్కడ 80 మార్క్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్. దీనికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ అయితే మన పిఆర్ అకాడమీలో పొందుపరచడం జరిగింది. సో కంప్లీట్ కోర్స్ అయితే మనం ఇక్కడ అందిస్తున్నాం. 80 మార్క్స్కి మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఈ 80 మార్క్స్కి సంబంధించినవి ఒక్క బిట్ కూడా మిస్ అవ్వని విధంగా చాలా డీటెయిల్గా డెప్త్గా లేటెస్ట్ క్లాసులన్నీ కూడా చేసి పొందుపరచడం జరిగింది. అతి తక్కువ ధరకే నేను మీకు అందించడం జరుగుతుంది. కేవలం 6 months వెల్లిడితో పాటు మనకి 999కి మాత్రమే అందించడం జరుగుతుంది. దయచేసి తొందరగా పర్చేజ్ చేయండి. ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. సో దిస్ ఇస్ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్. సిలబస్ గురించి మీకు పరిపూర్ణమైన అవగాహన వచ్చింది. మరియు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి కూడా తెలుసుకున్నారు, మరి ఎగ్జామ్ మోడ్ కూడా తెలుసుకున్నారు, ఆన్లైన్లో ఉంటుంది. సో దిస్ ఇస్ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్. ఓకేనా? సో ఎగ్జామ్ డేట్ అనేది ఎప్పుడు వస్తుందని త్వరలో నేను అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో దిస్ ఇస్ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద అసిస్టెంట్. సో అసిస్టెంట్లో ఎక్కువ పోస్టులు వచ్చింది కాబట్టి ప్రతి ఒక్క విషయాన్ని క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఎంతమంది అయితే డిగ్రీ చదువుకున్నారో ప్రతి ఒక్క పర్సన్కి ఈ వీడియో అనేది యూజ్ఫుల్ అవుతుంది. అందరికీ చేరాలంటే మరి మీరు చేయాల్సిన సహాయమే అందరికీ చేరుతుంది. కాబట్టి దయచేసి వీడియోని షేర్ చేయండి. ఇంకా నెక్స్ట్ ఏ వీడియో అయితే మీకు కావాలని కోరుకుంటున్నానో ఇమీడియట్లీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను దానికి సంబంధించిన వీడియో చేసి పొందుపరచడం జరిగింది. సో దిస్ ఈజ్ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది హైకోర్టు పోస్ట్ అసిస్టెంట్ పోస్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ.